నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో మధుమేహం నూతన చికిత్సలు, వేసవిలో పెరుగు మజ్జిగలు ఎందుకు మంచిది, ఎముకలో క్యాన్సర్ నయమవుతుందా, ఉప్పుతో పక్షవాతం ముప్పు, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్। మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్। అదుపులో ఉంచుకోవడమే కానీ శాశ్వత చికిత్స లేని జీవితకాలపు వ్యాధి। అయితే షుగర్ జబ్బును పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, కానీ చికిత్సకు సంబంధించి మాత్రం ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో చాలా మార్పులే వచ్చాయని చెప్పాలి। మందుల మోతాదు తగ్గడంతో పాటు ఎక్కువ మొత్తంలో మందుల్ని మింగాల్సిన అవసరం ఇప్పుడు లేదు। అలాగే ఇన్సులిన్ పంపు కూడా వచ్చేసింది। బరువు ఎక్కువగా ఉండే వాళ్లలో మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి। నూతన మధుమేహ చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। మధుమేహం ఇప్పుడు మన పాలిట పెను విపత్తులా పరిణమిస్తోంది। సైలెంట్ కిల్లర్లా శరీరాన్ని చుట్టబెట్టే ఈ తీపి జబ్బును అదుపులో ఉంచుకోవటమే కానీ దీనికి ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు। అయితే ఒకప్పటితో పోలిస్తే షుగర్ జబ్బును గుర్తించటంలోనూ చికిత్స విషయంలోనూ ఇటీవలి కాలంలో అనేక మార్పులు వచ్చాయి। ఒకప్పుడు గుప్పెళ్ల కొద్దీ మందులు మింగాల్సి వచ్చేది। మందుల మోతాదు కూడా ఎక్కువగానే ఉండేది। మందుల సమర్థత కూడా అంతంత మాత్రమే। అయితే నేడు DPP-4, GLP అనలాగ్స్, ఇంజెక్టబుల్ సింథటిక్ హార్మోన్, కాంబినేషన్ డ్రగ్స్ వంటి చక్కటి మందులు మనకి అందుబాటులోకి వచ్చాయి। ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఫాస్టింగ్ 100 బిలో ఉండాలి, తిన్న తర్వాత 140 బిలో ఉండాలి। సో 100 దాటిన వాళ్ళు, 140 దాటిన వాళ్ళు బార్డర్ లైన్ డయాబెటీస్ అంటారు। 125 ఫాస్టింగ్, 200 తిన్న తర్వాత దాటిన వాళ్ళు డయాబెటీస్ అంటారు। అది కాక ఇప్పుడు కొత్తగా ఏంటంటే HbA1c గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని లాస్ట్ 3 months యావరేజ్ షుగర్। ఒకప్పుడు మనకి షుగర్ కంట్రోల్ ఉందా లేదా తెలియటం కోసం చేసేవాళ్ళం, అది ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ నిర్ధారణలో కూడా ఉపయోగపడుతుంది। అని నార్మల్ పేషెంట్కి 5.7 బిలో ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి 7 అబోవ్ ఉంటుంది అనమాట। మధుమేహానికి ఇప్పుడు కొత్తగా చాలా మందులు వచ్చినాయండి, ట్యాబ్లెట్స్, కొత్త ట్యాబ్లెట్స్ వచ్చినాయి। ఇప్పుడు గ్లిప్టిన్స్ అంటారు, DPP-4 ఇన్హిబిటర్స్ అని కొత్తగా ఇంపోర్టెడ్ ఫారిన్ ట్యాబ్లెట్స్ కూడా వచ్చినాయి। మంచి మందులు, కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ చాలా బెటర్ మెడిసిన్స్ అయ్యి। అది కాక డయాబెటీస్లో కూడా కొత్తగా బరువు తగ్గడానికి ప్లస్ ఇంజక్షన్, డయాబెటీస్ ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడే ఇంజక్షన్ కూడా వచ్చినాయి। అది పేషెంట్స్, అది కాక ఇంకా ట్యాబ్లెట్స్లో ఇవి కొత్త ఏంటంటే ఇన్సులిన్స్, రకరకాల ఇన్సులిన్స్, కొంచెం తక్కువది డౌన్, హైపోగ్లైసీమియా డౌన్ అవ్వకుండా చూసే ఇన్సులిన్స్, ఇలా పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి డిఫరెంట్ కొత్త ట్రీట్మెంట్స్ చాలా వచ్చినాయండి। అది పేషెంట్ని బట్టి, పేషెంట్ వెయిట్ని బట్టి, లేదా టైప్ డయాబెటీస్ని బట్టి, దాన్ని బట్టి మెడిసిన్స్ యూజ్ చేస్తాం అన్నమాట। మందుల మోతాదు సరిపోనప్పుడు, మందులతో కూడా షుగర్ జబ్బు అదుపులోకి రానప్పుడు డాక్టర్లు ఇన్సులిన్ హార్మోన్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తారు। దీంతో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ప్రతిరోజు నిర్ణీత సమయానికి నిర్ణీత మోతాదులో ఇన్సులిన్ను సూది మందు రూపంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందే। అయితే ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు నిత్యం సూదిపోట్ల మూలంగా వచ్చే నొప్పిని భరించాల్సి వస్తుంది। ఇన్సులిన్ మందును నిల్వ చేసుకోవటం, మోతాదు నిర్ధారణ వంటి విషయాలు మధుమేహులకు పెద్ద చిక్కుముడిలా మారాయి। ఇన్సులిన్ ఇంజెక్షన్తో ఉన్న ఈ చికాకులన్నీ తప్పించేందుకు ఇటీవలి కాలంలో ఇన్సులిన్ పంప్ అనే ఒక చక్కటి పరిష్కారం మన ముందుకొచ్చింది। అంతేకాదు రక్తంలో నిరంతరాయంగా గ్లూకోజ్ను పర్యవేక్షించడంలోనూ నూతన మార్పులు వచ్చాయని చెబుతున్నారు డాక్టర్। టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకే ఇన్సులిన్ షుగర్ 100, 300 ఫ్లక్చుయేట్ అవుతుంటుంది। సడన్గా కొంత షుగర్ డౌన్ అయిపోయి కొలాప్స్ అయిపోతుంటారు। లేదు ఇది పెద్దవాళ్ళలో కొందరికి ఏంటంటే బ్రిటిల్ డయాబెటీస్ అంటే, బ్రిటిల్ డయాబెటీస్ అంటే షుగర్ కొంచెం హైలో వేరే ఫ్రీక్వెంట్గా వేరే అయిపోతుంటాయి। అలాంటి వాళ్ళకే ఇన్సులిన్ పంప్ అనేది పెడితే ఏమవుతుందంటే దాని అంతర్గత అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేస్తుంది। చేసుకోవడం వల్ల, మనం ఫీడ్ చేసి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ డౌన్ అయ్యే అవకాశం, పెరిగే అవకాశం చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 యూనిట్స్ ఇన్సులిన్ ఇస్తున్నా, 4 కొంచెం పెంచగానే డౌన్ అవుతుంది,
కొంచెం తగ్గించగానే హై అవుతుంటుంది. దాన్ని బ్రిటిల్ డయాబెటీస్ అంటారు. దానికి ఇప్పుడు ఎప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు డైలీ మనం చెక్ చేసుకోవడం కుదరినప్పుడు కొందరికి అది ఇన్సులిన్ కంటిన్యూస్ గ్లూకోజ్ అంటే ఇది ఎవ్రీ 5 minutesకి రికార్డ్ చేసి రీడింగ్ మనకి ఇస్తుంటుంది. సో దాన్ని బట్టి గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్ అప్పుడు మనకి చార్ట్ చూసుకుని మనం మానిటర్ చేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ డయాబెటీస్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, కొందరు షుగర్ కంట్రోల్ కాదు, కంట్రోల్ కానప్పుడు ప్లస్ ఈ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అంటే హైలో అవుతుంది. సో ఆ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి షుగర్ ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు తగ్గింది, ఎప్పుడు ఎంత ఉంది అనేది మనకి రీడింగ్ వస్తుంది. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఎంత ఏది చేయాలి డిసైడ్ అవుతుంది అన్నమాట. అధిక బరువు, స్థూలకాయం ఇవి మన ఆరోగ్యం పాలిట రాహుకేతువుల్లాంటివి. మధుమేహానికి అధిక బరువు తోడైనప్పుడు రక్తంలో షుగర్ని నియంత్రణలో ఉంచుకోవటం చాలా కష్టసాధ్యంగా మారుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసినప్పుడు హార్మోన్ కొవ్వు కణాల్లోనే ఉండిపోతుంటుంది. దీనికి తోడు శరీరంలో అడ్డదిడ్డంగా పేరుకుపోయిన కొవ్వు కణాల మూలంగా ఇన్సులిన్ నిరోధకత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే డాక్టర్లు అధిక బరువు, స్థూలకాయంలో మధుమేహ నియంత్రణ అన్నది కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారంగా చెబుతుంటారు. అయితే ఇటీవల కాలంలో బరువు ఎక్కువగా ఉన్న వారిలోనూ మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకునే చికిత్స పద్ధతులు మనకి అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, రక్తంలో గ్లూకోజు స్థాయిలు అనూహ్యంగా పడిపోయినప్పుడు చేసే చికిత్సల్లో కూడా ఇటీవలి కాలంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెబుతున్నారు నిపుణులు. జిఎల్పి అనలాగ్స్ అని కొత్తగా వచ్చినాయండి. ఇదివరకు రెండు సార్లు చేసుకోవాల్సిన ఇంజక్షన్ రోజుకి ఒకసారి చేసుకునే ఇంజక్షన్ కొత్తగా వచ్చింది. అదేంటంటే అధిక బరువు ఉండి బాగా వెయిట్ ఉండి డయాబెటీస్ వచ్చిన వాళ్ళకే యూజ్ చేస్తాం. అది ఇప్పుడు నాన్ డయాబెటిక్స్లో కూడా కొందరు వాడుతున్నారు. డయాబెటీస్ లేకపోయినా బరువు తగ్గడం కోసం యూజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆకలి అది తగ్గి మీకు ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ పెంచితే వెయిట్ చాలా వరకు తగ్గొచ్చు అనమాట. అది ఇంకొకరు ఉంటారు కొందరు ఇది లైట్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో సివియర్ వెయిట్, సో 100 kgs అబవ్, బాడీ మాస్ ఇండెక్స్ 35-40 అబవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే ఈ మందుల వల్ల పెద్ద యూజ్ ఉండదు. యూజ్ లేనప్పుడు ఈ కొత్తగా ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీ అండి. ఏంటంటే మీకు వెయిట్ తగ్గే సర్జరీ, బెరియాట్రిక్ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే హై డోస్ ఆఫ్ ఇన్సులిన్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఆ ఆపరేషన్ వల్ల బరువు తగ్గితే 20 kg మీకు ఏమవుతుంది, ఆ ఇన్సులిన్ 30 to 70% డోస్ తగ్గిపోతుందండి. అట్లా అది మనిషిని బట్టి వేరీ అవుతుంది. లేదు లైట్ డయాబెటీస్, బార్డర్ లైన్ డయాబెటీస్ పేషెంట్స్కి వాళ్ళకి ఇన్సులిన్ మొత్తం ఒక షుగర్ ఒక్కసారి కూడా డిసపేర్ అయ్యి అవ్వచ్చు అనమాట. మధుమేహం ఇప్పుడెంత మాత్రం మొండి జబ్బు కాదు. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మన ముందుకొస్తున్న సరికొత్త మందులు, చికిత్స విధానాలు షుగర్ జబ్బును చాలా చక్కగా నియంత్రణలో ఉంచుకునేందుకు తోడ్పడుతున్నాయి. బరువును తగ్గించటం ద్వారా కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచగలమన్న సరికొత్త చికిత్స పద్ధతులు కూడా ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. స్టెమ్ సెల్ థెరపీస్, జీన్ థెరపీ వంటి చికిత్సలు సాకారమైతే మధుమేహాన్ని శాశ్వతంగా నయం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మధుమేహ